అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం. తమిళ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ ఆవిర్భావం. కొత్త పార్టీ పెట్టారు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు శశికళ. నేరుగా జెండాతో రంగంలోకి దిగింది శశికళ. తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో పార్టీ జెండాను డిజైన్ చేయించారు. ఇక జెండాలో జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ ఫోటోలు ముద్రించడం జరిగింది. ఇక పార్టీ పేరును మాత్రం ప్రకటించకపోవడం హాట్ టాపిక్ గా మారింది. జెండా అయితే ఏ విధంగా ఉండాలో శశికళ డిసైడ్ చేశారు. పార్టీ పేరును త్వరలోనే వెల్లడిస్తాను అంటూ శశికళ ఇప్పుడు సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. తాను పార్టీ పెడుతున్నట్లు ఇప్పుడు పూర్తిగా కూడా అర్థమైంది. ఇక పార్టీ పేరు చెప్పడం మాత్రమే మిగిలి ఉంది. తమిళ రాజకీయాలలో నా మార్కేంటో చూపిస్తా అంటూ శశికళ ఒక శపథం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కొత్త పార్టీతో బరిలోకి దిగుతా అంటూ శశికళ చెప్పారు. గతంలో అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురయ్యారు శశికళ. మార్చి 2వ వారం తమిళనాడు ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ప్రధాన పార్టీలు ఉన్నాయి. ఇక ఈసారి చూస్తే గనక హీరో విజయ్ తాను కూడా రాజకీయాల్లోకి వచ్చి తన విషయం కూడా చాలా ఉత్కంఠ నెలకొని ఉంది ఈసారి తమిళనాడు రాజకీయాల్లో. ఇక మరొక వైపు చూస్తే ఇప్పుడు శశికళ కూడా ఏదైతే తాను కూడా కొత్త పార్టీతో ముందుకు వచ్చారు. ఇక ఇప్పటికే కొత్త పార్టీతో ప్రముఖ నటుడు విజయ్కి ముందుకు రావటం, ఇప్పుడు శశికళ రావటంతో కూడా ఇక ఈసారి పార్టీల పండగే అన్నమాట. ఇటు తమిళనాడు రాజకీయాల్లో ఏ పార్టీ ఎంత ప్రభావం చూపుతుంది ఏంటి అనేది కూడా ఇప్పుడు ప్రజెంట్ మా ప్రతినిధి కిరణ్తో మాట్లాడి తెలుసుకుందాం. కిరణ్, శశికళ కొత్త జెండాతో ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. అసలు పూర్తి అప్డేట్స్ ఏంటి? రేణు, తమిళనాడు రాజకీయాల్లో మరో కొత్త సంచలనం చోటు చేసుకుంది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి ఏదైతే సన్నిహితురాలుగా ఉన్న శశికళ త్వరలో కొత్త రాజకీయ పార్టీ అనౌన్స్ చేస్తున్నారు. ఈరోజు పార్టీకి సంబంధించిన జెండాను కూడా ఆవిష్కరించారు. మరో పక్క వచ్చే ఎన్నికల్లో తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తాను, తమిళనాడు రాజకీయాల్లో నా మార్కేంటో చూపిస్తానంటూ ఆమె మరోసారి శపథం చేశారు. నేరుగా కొత్త పార్టీ పేరు అయితే ప్రకటించలేదు, కానీ పేరు రాబోయే రోజుల్లో ప్రకటిస్తానని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికే తెలుపు, నలుపు, ఎరుపు రంగుల్లో పార్టీ జెండా డిజైన్ చేశారు. జెండాలో జయలలిత, అన్నాదురై, ఎంజీఆర్ ఈ ముగ్గురి నేతల ఫోటోలు కూడా ముద్రించారు. రాబోయే రోజుల్లో పార్టీ పేరు ప్రకటిస్తానని చెప్పారు. అయితే ఇప్పటికే పార్టీ జెండాను ప్రకటించారు, కానీ పార్టీ పేరు ప్రకటించలేదంటూ తమిళనాడు రాజకీయాల్లో ఒక హాట్ టాపిక్ ఏదైతే రాబోయే రోజుల్లో ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో శశికళ ప్రభావం ఎవరికి ఇబ్బంది కలుగుతుంది, ఏ పార్టీకి నష్టం కలుగుతుంది అనే క్యాలిక్యులేషన్స్ కూడా మొదలయ్యాయి. ఇప్పటికే టీవీకే విజయ్ కూడా కొత్త పార్టీ ప్రకటించాడు. ఆయన కూడా దాదాపు గత సంవత్సరం పార్టీ ఏర్పాటు చేశాడు. ఈ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు, ఒకవైపు డిఎంకే, మరోవైపు అన్నాడీఎంకే, ఇటు ఇండియా కూటమి కాంగ్రెస్ కావచ్చు, డిఎంకే కావచ్చు, అటు అన్నాడీఎంకే, బీజేపీ 3 నుంచి 4 పార్టీలు కూటమిలో ఉన్న పార్టీలు మొత్తం రాజకీయ ప్రచారాన్ని వేగంగా పెంచాయి. మార్చి 2వ వారంలో తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల వ్యూహాలు సిద్ధం చేశాయి. మరో పక్క జయలలిత సన్నిహితురాలైన శశికళ పార్టీ పెట్టడం వల్ల అన్నాడీఎంకేకి ఏ మాత్రం నష్టం జరుగుతుందనే అంచనాలు మొదలయ్యాయి. ఇప్పటికే అన్నాడీఎంకే నుంచి బహిష్కృత నేతలైన పన్నీర్ సెల్వం ఇప్పటికే స్టాలిన్ కి మద్దతు ప్రకటించారు. టీటీ దినకరన్ ఆయన ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మరో పక్క ప్రసూతి రామచంద్ర ఆయన కూడా మరో పార్టీ ప్రకటిస్తానని చెప్పాడు. ఈ మొత్తం కొత్త రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడున్న కూటమిలో చోటు లేకోకుండా ఏదైతే కొత్తగా పోటీ చేసే పార్టీలు ఏ రాజకీయ పార్టీని ఇబ్బంది పెడతాయి, ఎవరి ఓటింగ్ దెబ్బతీస్తాయి అనేది కూడా తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ. అంటే నా మార్కేంటో చూపిస్తా అంటూ శశికళ కామెంట్ చేయటం జరిగింది. అంటే శశికళ ప్రభావం అసలు ఎంత ఉంటుంది? రేణు, ప్రధానంగా శశికళ అంశాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఏదైతే తమిళనాడు రాజకీయాల్లో శశికళ జయలలిత సన్నిహితురాలుగా మెలిగింది. ఏదైతే జయలలిత తాను బతుకున్న కాలంలో కానీ ఆమె ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పటికీ కూడా మొత్తం వ్యవహారాలన్నీ శశికళ నడిపేది. జయలలిత అమ్మ ఆశీర్వాదం కావాలంటే ఫస్ట్ శశికళ ఆశీర్వాదం తీసుకుంటే తప్ప అమ్మ ఆశీర్వాదం దక్కేది కాదు. గతంలో తమిళనాడు రాజకీయాలు ఇలా కొనసాగేవి. అయితే జయలలిత మరణం తర్వాత తమిళనాడు రాజకీయాలు వేగంగా మారాయి. అప్పటికి సీఎం గా ఉన్న పన్నీర్ సెల్వాన్ని దించి పళనిస్వామికి పట్టం కట్టారు. అయితే పళనిస్వామి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించక ముందే ఏదైతే తమిళనాడు ముఖ్యమంత్రిగా శశికళ కావాలనుకున్నారు. అయితే అప్పుడు ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మోడీ అడ్డుకట్ట వేశారు, ఏదైతే ఆస్తుల కేసులో శశికళ జైలుకి వెళ్ళడం,
శిక్ష పడడంతో అప్పటికి ఆమె రాజకీయ ఎంట్రీకి బ్రేక్ అయింది. అయితే జయలలిత జైలు నుంచి తిరిగి వచ్చిన తర్వాత అన్నాడీఎంకే కూటమి ఆమెను దరి చేర్చుకోలేదు. జైల్లో ఉన్నప్పుడే అన్నాడీఎంకే కూటమి నుంచి ఆమె బహిష్కరించడం జరిగింది. 2021 నుంచి అన్నాడీఎంకే పార్టీలో జయలలిత లేరు. అయితే తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఏదైతే పళనిస్వామి ఏకంగా అటు పన్నీర్ సెల్వాన్ని, ఇటు టీటీ దినకరన్ను, మరికొంతమంది నేతలను కూడా అన్నాడీఎంకే నుంచి బహిష్కరించారు. ప్రస్తుతం రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే బీజేపీతో జతకట్టింది. అయితే ఈ మొత్తం ఏదైతే ఈ అన్నాడీఎంకే నుంచి బహిష్కృతులైన నేతలు ఏ పార్టీని దెబ్బతీస్తారు అంటూ ఇప్పటికే తమిళనాడు రాజకీయాల్లో ఒక చర్చ నడుస్తుంది. ఇప్పటికే పన్నీర్ సెల్వం ఏకంగా తమిళనాడు సీఎం స్టాలిన్ ని కలిశారు, మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో స్టాలిన్ గెలవబోతున్నాడంటూ ఆయన ప్రకటన కూడా తమిళ రాజకీయాల్లో కలకలం. మరోపక్క తమిళనాడు రాజకీయాలు కూడా వేగంగా మారాయి. మరోపక్క రాజకీయ ప్రచారం మొదలైంది. ఇప్పటికే స్టాలిన్ 1,31,00,000 మంది మహిళల ఖాతాలో కలంగర్ పథకం కింద 5,000 రూపాయలు మహిళల అకౌంట్ లో జమ చేశారు. ఇప్పటికే రాజకీయ విశ్లేషకులు గాని, మరోపక్క గ్రౌండ్ లో యూటీవీకి సంబంధించిన గ్రౌండ్ రిపోర్టర్లు కూడా ఇప్పటికే తమిళనాడు ఎన్నికల సరళిని అధ్యయనం చేశారు. గ్రౌండ్ లో స్టాలిన్ కి అనుకూలంగా ఉన్నట్టు ఒక ప్రచారం స్టార్ట్ అయింది. రాబోయే వారం 10 రోజులు ఏదైతే ఫిబ్రవరి మార్చి మొదటి 2వ వారంలో తమిళనాడు ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. ఇప్పటికే ప్రచారాలు, రాజకీయ వ్యూహాలు, అభ్యర్థుల ఖరారు చేయడంలో కూడా పార్టీలు వేగంగా దూకుడుగా ముందుకెళ్తున్నాయి. అయితే ఇప్పుడు ప్రధానంగా శశికళ పెట్టిన పార్టీ వల్ల అన్నాడీఎంకే కూటమికి ఎంత మాత్రం నష్టం జరుగుతుందన్న అంచనాలు మొదలయ్యాయి. అయితే పార్టీ పేరు కూడా మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం ఉంది. అజెండా కూడా శశికళ మరికొద్ది రోజుల్లో ప్రకటించే అవకాశం. ప్రస్తుతం అయితే ఏదైతే జయలలిత పుట్టినరోజు సందర్భంగా నేడైతే పార్టీ జెండాను ఆవిష్కరించడం జరిగింది. రేణు, శశికళతో కలిసి ఎవరైనా కీలక నేతలు నడవనున్నారు అనుకోవచ్చా? రేణు, ఇప్పటికిప్పుడు తమిళనాడు రాజకీయాల్లో శశికళతో వెళ్లే నేతలు ఎవరున్నారా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. శశికళతో పాటు శశికళ మేనల్లుడుగా ఉన్న టీటీ దినకరన్ కూడా ఒక పార్టీ పెట్టుకున్నారు. ఆయన కూడా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే మేనల్లుడే శశికళతో నడుస్తాడా లేదా అనేది కూడా ఒక ప్రశ్నార్థకం. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే టీటీ దినకరన్ ఎన్డీఏ కూటమిలో చేరారు. ఇప్పటికే బీజేపీకి ఆయన మద్దతు ఇస్తున్నానంటూ ప్రకటించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆయన పార్టీ కూడా అన్నాడీఎంకే నుంచి కొన్ని సీట్లు ఇవ్వాల్సిన నేపథ్యం ఉంది. ఎన్డీఏలో ఏ పార్టీలకు ఎన్ని సీట్లు వస్తాయి, ఇటు మరో పక్క శశికళతో నడిచే నేతలు ఎవరా అనేది మనం ఇప్పటికిప్పుడు అంచనా వేయలేం. ఎందుకంటే ఇప్పటికే ఈ కూటమిలుగా పార్టీలు విడిపోయాయి. కాంగ్రెస్ డిఎంకేతో పాటు దాదాపు డిఎంకేతో కలిసి నడవడానికి దాదాపు 10 పార్టీలు ఉన్నాయి. మరోపక్క అన్నాడీఎంకేలో కలవడానికి కొన్ని పార్టీలు ఉన్నాయి. అయితే ఏ పార్టీలోకి శశికళను ఒకవేళ ఏ కూటమిలకు ఏమైనా ఆహ్వానించే అవకాశం ఉందా, లేదా పన్నీర్ సెల్వం లాగా ఎవరికైనా మద్దతు ఇచ్చి రాబోయే రోజుల్లో పోటీ చేస్తారా లేదా అనేది కూడా మనకి ఇప్పటికీ ఒక అంచనా లేదు. అయితే ఈ శశికళ వల్ల ఎవరికి నష్టం జరుగుతుందని ప్రాథమికంగా అంచనా వేసినప్పుడు అన్నాడీఎంకేకి ఎంతో కొంత నష్టం జరుగుతుందనే అంచనాలు అయితే మనకు అందుతున్నాయి. రేణు, రైట్, స్టే విత్ us కిరణ్. మీ దగ్గర నుంచి మరిన్ని అప్డేట్స్ తీసుకుంటాం. ఇక శశికళ ఇప్పుడు కొత్త పార్టీతో ముందుకు రాబోతున్నారు. మరికొన్ని రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ తమిళనాడులో రాబోతుంది. ఇక ఈ నేపథ్యంలో కూడా శశికళ తన పార్టీ జెండాతో కూడా ప్రజల ముందుకు వచ్చింది ఆల్రెడీ కూడా. ఇక తర్వాత తన పార్టీ ఏంటి అనేది కూడా తను మరొకవైపు ప్రకటించబోతోంది. మరి ఆ తర్వాత ఎవరైనా నేతలు మరి శశికళతో కలిసి నడుస్తారా? ఎందుకంటే తను ఇప్పటికే కూడా తన మార్కేంటో చూపిస్తాను తమిళనాడు ఎన్నికల్లో అంటూ కూడా తాను చెప్పడం జరిగింది. మరి చూడాలి శశికళ కొత్త పార్టీ ఎవరికి ఎసరు కానుంది ఏంటి అనేది.